హలో హాయ్ నమస్తే, నేను మీ కోటి మాస్టర్. మీరు చూస్తున్నారు ధ్రువ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ ది డే హ్యాస్ కమ్. మరి మనం గతంలో చెప్పుకున్నట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగార్థులకు ఈ డిసెంబర్ నుంచి వచ్చే జూన్ వరకు ఉన్నటువంటి పీరియడ్ని మనం ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పుకున్నాం. ఎందుకంటే అతి కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ని ప్రభుత్వం విడుదల చేస్తుందనే ఆశావహ దృక్పథంతో ఎదురు చూసాం. మరి మన కోరిక నెరవేరిందని మనం భావించవచ్చు. మరి దీనిలో భాగంగా ప్రభుత్వం నిన్న సాయంత్రం 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మరి ఈరోజు వెంటనే 81 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఈ వీడియోలో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ తాలూకా పూర్తి వివరాల గురించి చర్చిద్దాం. అంటే అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి, అలాగే దీనికి సంబంధించినటువంటి ఏ పోస్టులను భర్తీ చేయనున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, అలాగే దీనికి ఇచ్చినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది, అలాగే సిలబస్ ఏంటుంది మొదలైనటువంటి అన్ని అంశాలను, అలాగే గత నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, గత 2 నోటిఫికేషన్లో ఏ రకమైనటువంటి కఠినత్వం ఉంది పేపర్లలో, వీటన్నింటి వివరాలను కూడా మనం ఈ నోటిఫికేషన్ వివరాల్లో మనం చర్చిద్దాం ఈ వీడియోలో. మరి గ్రూప్ 1కి సంబంధించి మీరు చూసినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 12/2023తో ఈరోజు సాయంత్రం గ్రూప్ 1 సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మనకి psc.ap.gov.in అనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వెబ్సైట్లో మనకి అప్లికేషన్ అనేది జనవరి 1, 2024 నుంచి జనవరి 21, 2024 వరకు మనకు అందుబాటులో ఉంటుంది. సో అప్లికేషన్ స్టార్ట్ టైం మీరు అందరూ గమనించాలి, జనవరి 1, 2024. అప్లికేషన్ ఎండ్ డేట్ 21 జనవరి 2024. సో మనం జనవరి 1 నుంచి జనవరి 21వ తేదీ మధ్యలో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులకు ఒక చిన్న సూచన ఏంటంటే మరీ స్టార్టింగ్లో 1-2 తేదీల్లో కాకుండా, ఎందుకంటే ప్రారంభంలో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వల్ల కొన్నిసార్లు టెక్నికల్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2 రోజులు ఆగి 3వ తేదీ తర్వాత మనం అప్లై చేసుకోవాలి. అలాగే అప్లై చేయొచ్చులే అని చెప్పి 21వ తేదీ చివరి రోజు వరకు వెయిట్ చేయదు. ఎందుకంటే చివరి రోజుల్లో మనం అప్లై చేసినట్లయితే సర్వర్ మీద ఎక్కువ లోడ్ పడడంతో సర్వర్ మొరాయించడం, ఇటువంటి అవకాశాలు కూడా గతంలో జరిగి ఉన్నాయి, అలాగే జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం వీలైనంత తొందరగా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి అభ్యర్థులు. మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వెబ్సైట్లో. దీనిలో భాగంగా ఇప్పుడు అభ్యర్థులు అందరూ కూడా 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ అభ్యర్థులు అయితే, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇదే మొదటి ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా తమ యొక్క బయోడేటా మొత్తాన్ని అక్కడ ఎంటర్ చేసి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ గతంలో కొన్ని ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు ఆ ఓటీపీఆర్ ఐడితో లాగిన్ అయ్యి మనం ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది మనకు. మరి గ్రూప్ 1కి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మార్చి 17వ తేదీన మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది. సో ఎగ్జాక్ట్గా అభ్యర్థులకి సుమారు 90 రోజుల సమయం ఉంది, 3 నెలల సమయం ఉంది. మరి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పూర్తిగా ఆఫ్లైన్ మోడ్లో OMR బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. కంప్లీట్గా మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రం ఆఫ్లైన్ మోడ్లోనే జరుగుతుంది. అయితే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అభ్యర్థులను ఏ రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు అనే దాని మీద కమిషన్ త్వరలోనే డెసిషన్ తీసుకొని మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతూ ఉంది. గత 2 నోటిఫికేషన్లో మనం గమనించినట్లయితే 1:50గా, అంటే 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్, అలాగే 2022 గ్రూప్ 1 నోటిఫికేషన్లో 1:50 రేషియో ప్రకారమే అభ్యర్థిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈసారి కూడా మ్యాక్సిమం 1:50నే ఉండే అవకాశం ఉంది. అయితే దీని మీద 50 అనేది కమిషన్ త్వరలోనే నిర్ణయం తీసుకొని మనకి వెబ్సైట్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మరి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి పూర్తిగా డిస్క్రిప్టివ్ మోడ్లో నిర్వహించడం జరుగుతుందని చెప్పి మనం పేర్కొనడం జరిగింది. అయితే రీసెంట్గా మనం గమనించినట్లయితే గ్రూప్ 1కి సంబంధించి సిలబస్లో కొన్ని మార్పులు చేసాం, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా కొన్ని మార్పులు చేసాం. ఆబ్జెక్టివ్ పేపర్స్ని మేము 2 ఆబ్జెక్టివ్ పేపర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పి మనకి కొన్ని పేపర్లో ప్రకటన రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఆలోచించి అభ్యర్థుల సౌకర్యార్థం అభ్యర్థులు ఇప్పుడు ఇబ్బందికి గురి కాకూడదని ఆలోచించి ఈసారికి పూర్తిగా పాత విధానాన్నే కొనసాగించాలి, అలాగే సిలబస్లో ఎటువంటి మార్పులు చేయకుండా పాత విధానాన్నే ఓల్డ్ సిలబస్తో ఓల్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది.
సో ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం మనం గమనించాలి, మార్చి 17, 2024 తేదీన మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనేది ప్రస్తుతానికి మనకి ప్రకటించలేదు. మోస్ట్ ప్రాబబుల్లీ మనకి ఇది జూన్, జూలై, ఆగస్టులో ఉండే అవకాశం ఉంది. 2024 జూన్, జూలై, ఆగస్టులో ఉండే అవకాశం మనకి క్లియర్గా కనిపిస్తుంది. మరి ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు మనం ఒకసారి గమనించినట్లయితే మొత్తంగా మనకి 81 వేకెన్సీస్ని ఫిల్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో. ఈ 81 వేకెన్సీస్లో డిప్యూటీ కలెక్టర్స్ ఇన్ ఏపీ సివిల్ సర్వీసెస్లో 9 పోస్టులు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్, అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 18 ఉన్నాయి. అలాగే డిఎస్పీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యూనిఫామ్ పోస్ట్ డిఎస్పీ 26 పోస్టులు ఉన్నాయి. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ 1 పోస్ట్ ఉంది. అలాగే డివిజనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ 1 పోస్ట్ ఉంది. అలాగే ఆర్టీఓ ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్లో ఆర్టీఓస్ 6 పోస్టులు ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 1 పోస్టు, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ 3 పోస్టులు, అలాగే డిప్యూటీ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్లో 5 పోస్టులు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 1 పోస్టు, అసిస్టెంట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్ట్ మనకి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు 1 ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్లో 3 పోస్టులు ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ 4 పోస్టులు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇన్ ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్లో 2. ఓవరాల్గా మనం చూసినట్లయితే 81 పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇచ్చినటువంటి పోస్టులన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టులే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ చూసినట్లయితే 9, అలాగే స్టేట్ ట్యాక్స్లో అసిస్టెంట్ కమిషనర్స్ 18, డిఎస్పీస్ 26, మేజర్ పోర్షన్ ఈ 3 మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రకంగా మనం చూసినట్లయితే ఇది ఒక మంచి నోటిఫికేషన్గా చెప్పొచ్చు అభ్యర్థులకి. ఎందుకంటే గత ఈ 5 సంవత్సరాల్లో ఇది 3వ నోటిఫికేషన్. 2018లో సుమారు 169 పోస్టులకు గాను రిక్రూట్మెంట్ జరిగింది. అలాగే 2022లో 92 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి చాలా వేగంగా రిక్రూట్మెంట్ కూడా జరగడం జరిగింది. మరి 2023 ప్రజెంట్ నోటిఫికేషన్లో 81 పోస్టులను ఫిల్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి అభ్యర్థులు క్వాలిఫికేషన్స్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ కావచ్చు, అలాగే స్కేల్ ఆఫ్ పే, ఏజ్, అలాగే కమ్యూనిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే పూర్తి వివరాలన్నింటినీ కూడా మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ అంటే జనవరి 1 లోపు కమిషన్స్ వెబ్సైట్లో పెడతామని చెప్పి మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అయితే మ్యాక్సిమం మనకి గ్రూప్ 1లో ఉన్నటువంటి అన్ని పోస్టులకు కూడా గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంది మనకి. కాబట్టి సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఏం చెప్పాడంటే, నోటిఫికేషన్ ఇష్యూ డేట్ నాటికి అభ్యర్థికి ఆ క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేసి ఉండాలి. అంటే 8/12/2023 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలి అభ్యర్థికి. ఏదైతే అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాడో వాళ్ళు డిసెంబర్ 8, 2023 నాటికి పాస్ అయిపోయి ఉంటే ఆ అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే కంపార్ట్మెంట్లో ఉండి ఇంక ఈ డిసెంబర్, జనవరిలో ఎగ్జామ్ రాయిపోయే అభ్యర్థులకైతే అవకాశం లేదు. డిసెంబర్ 8 నాటికి ఎగ్జామ్స్ పూర్తయిపోయి పాస్ అయిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేషన్ వాళ్ళంతా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కమిషన్ యొక్క డెసిషనే ఫైనల్. ఏ విషయంలోనైనా సరే కమిషన్ ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉందో చూద్దాం. గత 2 నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్, ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే ప్యాటర్న్లోనే ఈ సంవత్సరం కూడా ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ తాలూకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది, సిలబస్ ఏంటుంది అనేది ఒకసారి చూద్దాం. మనకి స్క్రీనింగ్ టెస్ట్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అలాగే పేపర్ 2. ఒక్కొక్క పేపర్కి మనకి 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. 2 పేపర్లు కలిపి మనకి 240 మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1లో 120 మార్క్స్, పేపర్ 2లో 120 మార్క్స్. అయితే పేపర్ 1లో మనకి 4 పార్ట్లు ఇవ్వడం జరిగింది. హిస్టరీ అండ్ కల్చరు, అలాగే కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలాగే పార్ట్ సిలో ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, పార్ట్ డిలో జియోగ్రఫీ. ఈ 4 అంశాలు సంబంధించి మనకి పేపర్ 1లో ఉన్నాయి. ఒక్కొక్క అంశానికి మనకి 30 మార్కులు వెయిటేజ్ ఉంటుంది. అంటే 4 × 30 120 మార్కులకి మనకి 2 hours టైం 120 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది పేపర్ 1. అలాగే పేపర్ 2 మనం చూసినట్లయితే పేపర్ 2లో 2 పార్ట్లు ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏకి 60 మార్కులు, పార్ట్ బికి 60 మార్కులు మనకి కేటాయించడం జరిగింది. పార్ట్ ఏలో మనకి చూసినట్లయితే జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, దీనికి సంబంధించి 60 మార్కులు వెయిటేజ్ ఉంది. అలాగే పార్ట్ బికి సంబంధించి మనకి ఇందులో 2 పార్ట్లు ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పార్టు, అలాగే
కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇవి ఒక్కొక్క సెక్షన్కి 30 చొప్పున. పార్ట్ బి 60 మార్కులు, అలాగే పార్ట్ ఏ మనం ముందు చెప్పుకున్నట్లు 60, రెండు కలిపి 120 మార్కులకి మనకి పేపర్ 2 ఉంటుంది. సో మొత్తం మీదుగా పేపర్ 1 120 మార్క్స్, పేపర్ 2 120 మార్క్స్, టోటల్గా 240 మార్క్స్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం, నెగిటివ్ మార్కింగ్ ఉంది. రాంగ్ ఆన్సర్కి 1/3 పెనాల్టీ. నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 మార్క్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి మెయిన్స్కి ఏ రేషియోలో అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారనే అంశం మీద మనకి కమిషన్ త్వరలోనే మనకి నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. మనం ఒక్కసారి పాత నోటిఫికేషన్ గమనించినట్లయితే 2018లో మనకి 169 పోస్టులు ఫిల్ చేశారు. ఈ 169 పోస్టులకు గాను అప్పుడు 1:50 రేషియోలోనే అభ్యర్థులు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో అప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉందంటే 79 నుంచి 82 మధ్యలో ఉందండి కట్ ఆఫ్. 2018 నోటిఫికేషన్లో 169 పోస్టులు, అప్పుడు కట్ ఆఫ్ 79 నుంచి 82 ఉంది. అదే 2022లో మనకి మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ నోటిఫికేషన్లో మనకి 92 పోస్టులు ఫిల్ చేశారు. 92 పోస్టులు. ఇక్కడ కూడా 1:58 ప్రకారం అభ్యర్థిని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే 1:50నే, 8 ఏంటంటే మన ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా సెలెక్ట్ చేయడానికి ఓవరాల్గా 1:8 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే 2002 గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి పేపర్ చాలా 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 టఫ్గా ఉంది. సో అందువల్ల కట్ ఆఫ్ అనేది భారీగా తగ్గిపోయింది. 58 నుంచి 62 మార్కుల మధ్యలో ఆగింది కట్ ఆఫ్ అనేది రీసెంట్గా జరిగిన 2022 పేపర్లో. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/3, అలాగే పేపర్ తాలూకా టఫ్నెస్ కూడా ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వస్తుంది. సో అలాగని మనం ప్రతిసారి ఇలా ఉంటుందని అనుకోకూడదు. ఏది ఏమైనప్పటికీ మనకి ఇచ్చినటువంటి టోటల్ మార్క్స్ మనకి 240 మార్క్స్. సో 50% మార్క్స్ని మనం స్కోర్ చేసుకోగలిగితే కంప్లీట్ సేఫ్ జోన్లో ఉంటాం. సో గత 2 నోటిఫికేషన్లు మనం చూసినప్పటికీ సేమ్ రేషియోలోనే కాబట్టి మ్యాక్సిమం మనకి 60 నుంచి 120 మార్కుల మధ్యలోనే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ అంశాన్ని గమనించాలి. ఒకవేళ 1:15 రేషియోలో కనుక అభ్యర్థుల్ని మెయిన్స్కి సెలెక్ట్ చేసినట్లయితే, కమిషన్ ఆ రకంగా డెసిషన్ తీసుకున్నట్లయితే కట్ ఆఫ్ భారీగా పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే మెయిన్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో మ్యాక్సిమం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అభ్యర్థుల సౌకర్యార్థం 1:15 డెసిషన్ తీసుకుంటుందని మనం అనుకోలేం. మ్యాక్సిమం 1:50 రేషియోలోనే అభ్యర్థులను సెలెక్ట్ చేసే అవకాశం మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఏదేమైనా కమిషన్ యొక్క డెసిషన్ ఫైనల్ కాబట్టి వెరీ సూన్, వీలైనంత కొద్ది రోజుల్లోనే మనకి కమిషన్ వెబ్సైట్లో ఏ రేషియోలో తీసుకుంటాం అనేది మనకి వివరించడం జరుగుతూ ఉంది. సో మనం ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే ఓవరాల్గా మనకి 81 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి బ్రేకప్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా జనవరి 1వ తేదీలోపు మనకి కమిషన్ వెబ్సైట్లో పెడతామని చెప్పారు. ఏదేమైనప్పటికీ 81 పోస్టులు కాబట్టి 1:50 రేషియోలో కనుక అభ్యర్థులను తీసుకుంటే మెయిన్స్కి మ్యాక్సిమం కట్ ఆఫ్ అనేది మనకి ఎంత లేదనుకున్న 60 నుంచి 120 మధ్యలో ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇక మెయిన్ ఎగ్జామ్స్ విషయానికి వచ్చినట్లయితే గతంలో ఏదైతే విధానం ఉందో అదే విధానంలో మనకి డిస్క్రిప్టివ్ మోడ్లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్సు. ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్సే మనకి 10th క్లాస్ స్టాండర్డ్స్లో తెలుగుకి సంబంధించి అలాగే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ అంశాలు ఉంటాయి. సో ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్. ఈ 2 కేవలం క్వాలిఫైయింగ్ మార్క్సే. మన కేటగిరీ వైజ్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చున్నాడో ఆ మార్క్స్ మనం తెచ్చుకుంటే చాలు. ఈ 2 పేపర్లలో వచ్చినటువంటి మార్క్స్ని మనకి మెరిట్లో కన్సిడర్ చెయ్యరు. సో మరి మెయిన్స్లో మెరిట్కి మనం కన్సిడర్ చేసే పేపర్లు 5 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2, 3, 4, 5. పేపర్ 1లో జనరల్ ఎస్సే, ఇది జనరల్ ఎస్సే పేపరు. ఇందులో మనకి 3 అంశాలు ఉంటాయి ముఖ్యంగా. కాంటెంపరీ థీమ్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే రీజనల్, నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించినటువంటి 3 అంశాల మీద మనకి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. 3 ఎస్ఏలు ఉంటాయి. ఒక్కొక్క ఎస్ఏకి 50 మార్క్స్ చొప్పున టోటల్గా మనకి 150 మార్కులకి పేపర్ 1 ఉంటుంది. దీనికి 3 అవర్స్ టైం ఉంటుంది మనకి డిస్క్రిప్టివ్ మోడ్లో. అలాగే పేపర్ 2 చూసినట్లయితే హిస్టరీ అండ్ కల్చరల్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పేపర్ 2. దీనికి సంబంధించి మనకి 150 మార్క్స్. పేపర్ 3లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్కి సంబంధించి 150 మార్కులు.
అలాగే పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి 150 మార్కులకి డిస్క్రిప్టివ్ పేపర్. అలాగే పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూకి సంబంధించి 150 మార్కులకి. మొత్తంగా ఈ 5 పేపర్లు కలిపి 5 × 150 టోటల్గా మనకి 750 మార్కులకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి 75 మార్కులు మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 825 మార్క్స్ మనకి ఎగ్జామినేషన్కి టోటల్ వెయిటేజ్ అనమాట. అంటే మెయిన్స్ ఎగ్జామ్ 750 మార్క్స్ 5 పేపర్లు కలిపి, ఇంటర్వ్యూ మార్క్స్ 75 కలుపుకుంటే 825 మార్కులకి మనకి మెరిట్కి కన్సిడర్ చేసేటటువంటి మార్కులు. ముందు చెప్పుకున్నట్లు ఈ తెలుగు ఇంగ్లీష్ పేపర్లో ఉన్నటువంటి 300 మార్కుల్ని మెరిట్కి కన్సిడర్ చేయరు. కేవలం ఈ 5 పేపర్లో ఉన్నటువంటి 750 మార్కులు అలాగే ఇంటర్వ్యూ మార్కులను కలిపి మెరిట్కి కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరి అలాగే సిలబస్కి సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ మనం మరొక డెడికేటెడ్ వీడియో చేద్దాం. ప్రిలిమ్స్కి సంబంధించి ఏ బుక్స్ చదవాలి, అలాగే సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఏ బుక్స్ చదవాలి, అలాగే మెయిన్స్కి సంబంధించి ఏ బుక్స్ మనం ప్రిఫర్ చేస్తే మంచిది, ఏ మెటీరియల్ తీసుకుంటే మంచిది అనే విషయాల్ని మనం గ్రూప్ 1 సెలెక్ట్ అయినటువంటి ఆఫీసర్స్ని మనం మన ఛానల్కి స్టూడియోకి ఇన్వైట్ చేసి వాళ్ళతో కొన్ని ముఖాముఖి ఇంటర్వ్యూస్ ద్వారా అభ్యర్థులకు ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం. సో ఓవరాల్గా మనం ఈ నోటిఫికేషన్ గమనించినట్లయితే 81 పోస్టులకి మనకి నోటిఫికేషన్ ఇచ్చున్నాడు. దీనికి సంబంధించి మనకి జనవరి 1 నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్, అలాగే జనవరి 21, 2024తో అప్లికేషన్ ఎండ్ అవుతుంది. ఈ అంశాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ 17/3/2024 మార్చ్ 17 ఎగ్జామ్ డేట్, ఇది గమనించాలి. కరెక్ట్గా అభ్యర్థులకి 90 రోజుల సమయం ఉంది. ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. సో మనం ముందు చెప్పుకున్నట్లు ఈ 6 నెలల పీరియడ్ని మనం చాలా ఎఫెక్టివ్గా ప్రిపరేషన్కి కేటాయించుకొని మనం సన్నద్ధమై ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఉద్యోగం సాధించుతాం. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని వీడియోస్తో ఈ సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ స్ట్రాటజీ వీటన్నిటికి సంబంధించి మరిన్ని వీడియోస్తో త్వరలోనే మేము ముందుకు వస్తాం. చివరిగా మాకు అభ్యర్థన, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.